గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. జన్మ శుక్రయోగము, సప్తమ గురుయోగం, తృతీయంలో రాహువు. దైవయోగం శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. ధనాదాయ మార్గాలపై దృష్టి నిలపండి. ఆదాయ వనరులు పెంచుకోవడానికి కాలం సహకరిస్తుంది. జన్మ శుక్రయోగము అందుకు సహకరిస్తుంది. అందుకు అవసరమైన విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. నిరంతర సాధన, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా, సమాజానికి తగ్గట్టుగా ఏ విధంగా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలో ఆ మార్గంలో ఆలోచనలు కలుగుతాయి. భవిష్యత్ అవసరాలను, కుటుంబ బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ఆటంకాల నుండి త్వరగా బయటపడతారు. బుద్ధిబలం సహకరించాలంటే మీరు ఏకాగ్రతతో పనులు ప్రారంభించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే కొనసాగండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో మధ్యలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా, వాయిదాలు వేయకుండా పూర్తి చేయండి. మిత్రులు లేదా దగ్గర వారి యొక్క సూచనలతో మీ కర్తవ్యాలను మీరు సన్మార్గంలో ప్రారంభించడం శ్రేయప్రదమైన ఫలితాలని పొందటానికి వీలు కలుగుతుంది. ప్రశాంతంగా పనిచేయండి. ఫలితాలకు అతీతంగా కృషి చేయండి. శుభం జరుగుతుంది. ఉద్యోగంలో మౌనంగా ఉండటం మంచిది. ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. అధికారులతో అధికంగా తర్కించవద్దు. శాంతంగా సంభాషించడం మంచిది. తద్వారా ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? ధనుస్సు రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని గోవిందనామాలతో దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం అగ్నికి అర్పించండి.